మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఫస్ట్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కానీ ఈ ప్రెడిక్షన్స్ బై సింప్సన్స్ అని చెప్పి మీరు ఎక్కడో వినే ఉంటారు, ఎక్కడో చదివే ఉంటారు. కానీ ఇవాల్టి వీడియోలో అది వాళ్ళు ఎలా చేయగలిగారు, ఇంత యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఎలా ఇవ్వగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కసారి ఇమేజ్ చూడండి, లేదా ఇది చూడండి. ట్రంప్ గారి గురించి కానీ, కమలా హ్యారిస్ గారి గురించి కానీ, అంతెందుకు మన భారతదేశం గురించి కానీ మన ఫ్యూజులు ఎగిరిపోయే ప్రెడిక్షన్స్ ఇవి. అది వాళ్ళు ఎలా క్రాక్ చేశారు కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. లాస్ట్ వరకు మీరు చూడండి. లాస్ట్ లో ఒక పర్ఫెక్ట్ సెగ్మెంట్ ఉంది, దాన్ని కంప్లీట్ గా క్రాక్ చేసి మీ ముందు పెట్టేశారు. ఎప్పుడో 1989 లో మొదలుపెట్టిన ఒక కార్టూన్ షో మన వర్తమానాన్ని కాదు భవిష్యత్తుని కూడా ప్రెడిక్ట్ చేస్తుందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. ఆ షో పేరు సింప్సన్స్. అండ్ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఫిట్నెస్ బ్యాండ్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. దీన్ని వూప్ బ్యాండ్ అంటారు. స్లీప్ ట్రాకింగ్ అది బాగుంటుందని చెప్పి నేను పెట్టుకున్నా. దీని మీద స్క్రీన్ ఏం ఉండదు, వాచ్ ప్రస్తుతానికి నా చేతికి లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్. 2015 లో అఫీషియల్ గా లాంచ్ అయింది ఒక స్మార్ట్ వాచ్ అనేది. 2015 అక్కడ నుంచి 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే 1995 లోనే ఇదే సింప్సన్స్ లో ఏరవుతున్న ఒక షోలో ఒక వ్యక్తి వాచ్ తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఒక సీన్ ఉంది. అక్కడతో ఆగారా? DJT అలియాస్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవుతారని, ఇన్ఫాక్ట్ ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ అని సంబోధిస్తూ ఒక ఎపిసోడ్ నడిచింది. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు మీరు? ఆ షో ఇప్పటి వరకు నడుస్తుంది, 700 ఎపిసోడ్లు అయినాయి. కాకపోతే ఆయన ప్రెసిడెన్షియల్ రేస్ లో అడుగు పెట్టాకో, రిపబ్లికన్ గా నిలబడ్డాకో, ఒక ప్రెసిడెన్సీ టర్మ్ అయిపోయాకో కాదు. ఆయన 2016లో ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అమెరికాకి ఒక 16 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 2000 సంవత్సరంలో ఇదే ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల మనకి చాలా పెద్ద నష్టాలు వచ్చాయి. ఆయన చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఆయన టర్మ్ ఆయన గడిపారు. దీనికి మనం ఏం చేయాలన్న డిస్కషన్ నడిచింది ఇదే కార్టూన్ లో. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మీకు, ఆయనకు అడ్డంగా ఇంకో ఆవిడ పోటీ చేశారు కదా, ఆవిడ పేరు కమలా హ్యారిస్. మనందరికీ తెలిసిన వ్యక్తి ఆవిడ. అలాంటి ఫీచర్స్ తోనే ఒక పర్పుల్ సూట్ వేసుకొని దాని మీద ఒక పర్ల్ డైమండ్ నెక్లెస్ నాడు వేసుకొని స్పీచ్ ఇస్తున్నట్టు ఒక ఎపిసోడ్ లో ఉంది. అది కూడా 2001 ఆ టైంలో. 20 సంవత్సరాల తర్వాత 2021లో ఒక లేడీ వైస్ ప్రెసిడెంట్ గా స్టేజ్ ఎక్కి మైక్ ముందు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సింప్సన్స్ లో చూపించిన ఈ బొమ్మని కమలా హ్యారిస్ గారి బొమ్మని మీరు చూడండి, చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ షోలో ఆవిడ ప్రెసిడెంట్ గా చూపించారు, ప్రెసిడెంట్ లీజా అని. ఇక్కడ ఈవిడ వైస్ ప్రెసిడెంట్ కదా అని మీరు అనొచ్చు, కానీ కమలా హ్యారిస్ గారు వచ్చే ఎలక్షన్స్ లో నిలబడడానికి ఛాన్సెస్ చాలా దండిగా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల ప్రెడిక్షన్స్ చేసింది ఈ షో. లేడీ గాగా సూపర్ బౌల్ లో పర్ఫార్మ్ చేస్తుందని, ఇజ్రాయెల్ లాంటి దేశానికి ఒక డోమ్ వస్తుందని. అఫ్ కోర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ అని పేరు పెట్టి పిలవలేదులేండి, బట్ ఒక ఊర్లో ఒక సిటీలో, ఇన్ఫాక్ట్ ఈ కార్టూన్ కూడా ఒక ఫిక్షనల్ ఊర్లో జరుగుతుంది, స్ప్రింగ్ ఫీల్డ్ అని. ఒక 4 వ్యక్తులు ఉండే ఒక షో ఇది. మెయిన్ ప్రొటాగనిస్ట్ లా హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు. డిస్నీ అనే ఒక సంస్థ ఫాక్స్ అని కొనేస్తుందని రకరకాల ప్రెడిక్షన్స్ ఇందులో మనం చూస్తుంటాం కదా రోజు ఆన్ డైలీ బేసిస్. ఏదైనా ఒకటి వైరల్ వెళ్తే ఇంకా ఆ షార్ట్ గానీ ఆ టిక్ టాక్ వీడియో గానీ మనం ఒకటి పెడితే దాన్ని ఇంకా ఎక్కువ మంది జనాలు ఈజీగా వైరల్ వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అలా జరగనే కూడా సింప్సన్స్ పెట్టనే కూడా చాలా వరకు ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి, సింప్సన్స్ ఇలా ప్రెడిక్ట్ చేసిందని చెప్పి రీల్స్ రావడం మొదలుపెట్టి మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. ఈ ఆస్ట్రోనమర్ CEO ఉన్నాడు కదా, చీటింగ్ చేస్తే దొరికిపోయాడు కోల్డ్ ప్లే కాన్సర్ట్ లో. అది కూడా సింప్సన్స్ ప్రెడిక్ట్ చేసిందని చెప్పి రావడం మొదలుపెట్టే. జో బైడెన్ గారికి సంబంధించి, ఇదే డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించి, ఆయన మీద జరిగిన తుపాకీ దాడికి సంబంధించి రకరకాలు ఎంత ఇదిగా వెళ్ళిపోయిందంటే జనాలకి ఏది నిజం ఏది అబద్ధం నమ్మే అవకాశం లేదు ఇక్కడ. అందుకని వాటి వీడియోలో మనం ఇప్పటిదాకా జరిగిన ప్రెడిక్షన్స్ కాకుండా ఇదే సింప్సన్స్ లో మన ప్రపంచపు ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళు మనకి చెప్తున్న ఒక 20 ప్రెడిక్షన్స్ ఇవాళ మనం ఆడుకుందాం. 20 ప్రెడిక్షన్స్ 1 by 1 మీకు కళ్ళకి కట్టినట్టు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళ వీడియో. కొన్ని ఇలాంటివి ఎంటర్టైనింగ్ వీడియోస్ కూడా చేస్తే నాకు కూడా చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అంతే. ఇలాంటి వాల్యూటైన్మెంట్ యాడ్ చేసే వీడియోస్ నా సైడ్ నుంచి రోజు ఒకటి వస్తుంది. లోకల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ తో పాటు ఇలా మిమ్మల్ని సెల్ ఫోన్ కట్టేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నా సైడ్ నుంచి వస్తుంటాయి. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టి మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూ మీకు అర్థమైపోతుంది, వర్తమానంలో కాదు ఫ్యూచర్ లో కూడా. ఇది సింప్సన్స్ ప్రెడిక్ట్ చేయట్లేదు, నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. డన్. అసలు ఈ షో గురించి, దాని ప్రెడిక్షన్స్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా మ్యాట్ గ్రోనింగ్ అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఎవరు ఈ వ్యక్తి అంటే, ఈ షోని క్రియేట్ చేసిన క్రియేటర్ ఈజ్ ఎ కార్టూనిస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక పొలిటికల్ కామెంటేటర్ లాంటి వ్యక్తి. అమెరికన్ సొసైటీకి అద్దం పెట్టి చూపిద్దాం, మనం రిఫ్లెక్ట్ చేద్దాం అక్కడ ఏం జరుగుతుందని చెప్పి రాసిన షో ఇది. దీనికన్నా ముందు లైఫ్ ఇన్ హెల్ అని చెప్పి ఒక షో నడిపేవాడు, తన సొంత షో అది. కాకపోతే ఎప్పుడైతే ఫాక్స్ మీరు ఒక షో చేయండి అని చెప్పి అతని దగ్గరికి వచ్చిందో, తన సొంత ఐపీని పక్కన పెట్టి ఆ రైట్స్ ని కాపాడుకుందాం అని ఒక కొత్త షోని ప్రపోజ్ చేశాడు, ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ షోలో వాళ్ళు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనందరి ఫ్యామిలీస్ లో ఉన్నట్టే ఆనందాలు, చిరాకులు, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అందులో. తద్వారా కామెడీ జనరేట్ అవుతుంది. ప్లస్ వాళ్ళ చుట్టూ ప్రపంచానికి ఏం జరుగుతుందో, ఒక అమెరికన్ సొసైటీ వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ వాళ్ళ సైకి మీద క్రియేట్ చేయబోతుందో వ్యంగ్యంగా, సెటైరికల్ గా రాయడం అనేది ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షోలో 4 ఉంటారు. ఇది కార్టూన్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, క్విక్ గా చెప్పేస్తాను నేను. ముందుగా డాడీ పేరు హోమర్, బాగా లేజీ వ్యక్తి, కొంచెం డోనట్లు అంటే బాగా ఇష్టం ఆయనకి. తర్వాత మార్జో మార్గేనో, సరిగ్గా పేరు పలకట్లేదు. ఆ సింప్సన్స్ రెగ్యులర్ గా చూసారంటే నాకు చెప్పండి మీరు. మోరల్స్ అని అప్రైట్ ఉంటాయి ఆవిడకి. ఈయన వైఫ్. తర్వాత బార్ట్
ఇప్పుడు ఈ పిల్లోడు చాలా మందికి ఫేవరెట్, చాలా మిస్టీవియస్ గా ఉంటాడు, 10 సంవత్సరాల కుర్రాడు. ఆయనకు చెల్లింది, ఆవిడ పేరు లీజా, సోషల్లీ కాన్షియస్ లేడీ ఆవిడ, కొంచెం 8 సంవత్సరాల పాప. వీళ్ళందరూ కాకుండా మ్యాగీ, ఒక చిన్న బిడ్డ. వీళ్ళందరూ ఒక స్ప్రింగ్ ఫీల్డ్ అనే ఒక ఫిక్షనల్ టౌన్ లో ఉంటారు. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్ మీకు అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు సోషల్ కామెంటరీలో, వీళ్ళ షోలో వీళ్ళు మన ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని చెప్తున్నారో మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూద్దాం. ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చాలా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు మీరు. స్పేస్ కాలనైజేషన్ అంటే ఈ షోలో మూన్ మీద ఉండడం గానీ లేదా మార్స్ మీద ఉండడం గానీ చాలా కామన్ అయిపోతుంది. జనాలు అక్కడికి ఈజీగా స్పేస్ మిషన్స్ లో వెళ్ళి, స్పేస్ క్రాఫ్ట్స్ లో వెళ్ళి అక్కడ ఉండి హ్యాపీగా ఒక ఊరు నుంచి, బెజవాడ నుంచి మనం కోదాడ ఎలా వెళ్తాం, లేదా వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వస్తాం, అలా హ్యాపీగా అక్కడికి వెళ్ళి కాలనీ సెట్ చేసుకొని ఉంటుంటారు జనాలు అక్కడ. ఇది ఎప్పుడో చెప్పింది ఈ షోలో. కాకపోతే ఇవాళ మనం చూస్తున్నప్పుడు అది పెద్ద దూరంగా లేదేమో అనిపించక మానదు. ఎందుకు, నాసా, స్పేస్ ఎక్స్ తో పాటు మన ఓన్ స్పేస్ మిషన్స్ మనం చూసినా కూడా మనం చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాం. మనం సుమారు $500 బిలియన్ మన ప్రపంచం ఇన్వెస్ట్ చేసింది ఇప్పటికే స్పేస్ స్టడీస్ మీద. అక్కడికి వెళ్ళి అలాంటి కాలనీస్ ఎలా సెట్ చేయాలని చెప్పి. ఇలాన్ మస్క్ గారు ఉన్నారు కదా, ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనకి మార్స్ లో ఒక కాలనీ లాంటిది సెటప్ చేయడం అనేది ఆయన చిరకాల వాంఛ. బట్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇలాంటివి ఏవీ లేనప్పుడు అసలు ఇలాన్ మస్క్ అనే వ్యక్తి ఇంత స్ట్రాంగ్ గా ఇంత డబ్బులు పెట్టక ముందే ఈ షో దీన్ని నార్మలైజ్ చేసి చూపించేసింది. వాటి ఎపిసోడ్స్ లో, ఈ ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఉంటాయి కొన్ని, ఈ ఫ్యామిలీ ముందుకెళ్ళి అది చేసి ఇది చేసి ఆ షోస్ లో మనకు క్లియర్ కనబడుతుంటుంది స్పేస్ కాలనీలో జనాలు ఉండడం అదంతా. తర్వాత క్యాష్లెస్ ఎకానమీ, కంప్లీట్ గా అసలు క్యాష్ అనేదే లేకుండా ఒక ఎకానమీ ఉన్నట్టు ఈ షోలో మనకి చూపిస్తారు. ఇది కూడా ఇవాళ మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంటది. భారతదేశంలో యూపీఐ అనేది ఎంత రెవల్యూషన్ క్రియేట్ చేసింది. మనకి ఇవాళ యూపీఐ అనేది చాలా సహజం. మనం స్వీడన్ లో 95% క్యాష్లెస్ ఎకానమీ అయిపోయింది. బట్ ఈ షో జనరల్ గా జనాలు మనం డబ్బులతో ట్రాన్సాక్షన్ జరిగే టైంలోనే క్యాష్లెస్ ఎకానమీ ఒకటి వస్తుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసింది. అగైన్ ఈ ప్రెడిక్షన్స్ అయినా అసలు ఇది ఎలా వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి నేను వీడియో ఎండింగ్ లో మీకు చెప్తా. బట్ దిస్ షో గాట్ ఇట్ రైట్. తర్వాత ఏఐ లాంటి ఒక సూపర్ టెక్నాలజీ వచ్చి జనాల జాబ్స్ వెళ్ళిపోతాయి. ఏఐ కంప్లీట్ గా జాబ్స్ ని రీప్లేస్ చేసేస్తుంది. అది రెగ్యులర్ మన కార్ డ్రైవర్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ఏఐ కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తుంది. ఇది కూడా కంప్లీట్ గా రియాలిటీ అవ్వలేదు కానీ అది ఎంతో దూరం లేదని మనకి కనబడుతుంది. 2030 కల్లా 80 కోట్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పి మెకెన్స్లీ అనే ఒక సంస్థ స్టడీ చేసి చెప్పింది మనకి. మనం కూడా ఇవాళ డైలీ బేసిస్ మనం చూస్తున్నాం. పలానా సంస్థ పలానా వేల జాబ్స్ ని వదిలేసింది, లే ఆఫ్స్ ఇచ్చేశారు. ఆ కంపెనీస్ ఏమో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేను చెప్తుంటే మీకు అర్థమవుతుంది కదా. దీనికి కారణం ఏఐ అని చెప్పి ఆ రోజే మనకి సింప్సన్స్ మనకి చెప్పింది. నెక్స్ట్ ఈ సింప్సన్స్ మనకి చెప్తున్న కాన్సెప్ట్ ఇస్ సర్వేలెన్స్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఎలా ఒక బిగ్ బాస్ లాంటి ఒక షో ఉంది అనుకోండి, ఆ షో మీద నాకు పెద్ద కామెంట్ ఏం లేదు, బట్ లెట్ మీ టెల్ యూ, ఎలా అయితే 24/7 మన మీద ఒక నిఘా ఉంటుందో అక్కడ ఉండే లోపల ఉండే కంటెస్టెంట్స్ మీద, అలాగే ఒక ఊరు, ఒక స్టేట్, ఒక దేశం మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఉంటుంది. సర్వేలెన్స్ స్టేట్స్ లో ఉంటే మీ ప్రతి మూమెంట్, మీ కనుసైగా, మీరు చేస్తున్న మిస్టేక్స్ నుంచి మీరు చేస్తున్న మంచి పనుల వరకు ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఫీల్డ్ కూడా అలాగే, ఈ ఫిక్షనల్ ఊరు ఉంది కదా ఈ కార్టూన్ లో, అది కూడా అలాగే నిఘాలో ఉంది అన్నట్టు చూపించింది ఆ షో. అండ్ ఇది కూడా మనకి పెద్దగా దూరంగా లేదు. మన వెనకాతలు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ షో చెప్పింది కానీ ఇప్పుడు మనం ముందుకు చూస్తే మనకు చైనా కనబడుతుంది. చైనా బయటికి చెప్పదు కానీ చైనా ఎంత సర్వేలెన్స్ చేస్తుందో మన అందరికీ తెలిసిన విషయం. అది 500 మిలియన్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చైనా నిండా. ఇవాళ ఆ రోజు రావడానికి పెద్ద డిస్టెన్స్ లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరే ఉంటారు కింద కామెంట్స్ లో రాయండి. ఈ షో మాత్రం అది ఎప్పుడో చెప్పింది ఈ మ్యాటర్ ని. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా పెరిగిపోతుంది. టెక్నాలజీ ఎంత ఇన్నోవేట్ అయిపోతుంది అంటే ఒక యావరేజ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని షో ప్రెడిక్ట్ చేసింది. ఇది కూడా నేను మొన్నటి ఎగ్జాంపుల్ మనం తీసుకొని చెప్దాం. మనం షీ జిన్పింగ్ గారు, పుతిన్ గారు, కిమ్ జాంగ్ ఉన్, ఈ ముగ్గురు నడుస్తుండగా వీళ్ళు ఏం మాడుకుంటున్నారు? లైఫ్ స్పాన్ గురించేగా, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ గురించేగా, ఎలా ఒక 150 సంవత్సరాలు బ్రతకొచ్చానేగా. ఈ డిస్కషన్ ఇవాళ జరుగుతున్న 2025. బట్ ఈ షోలో ఎప్పుడో వాళ్ళు లేదు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పి ఒక ప్రెడిక్షన్ నడిచింది. నెక్స్ట్ మనం ఇంటికి తెచ్చుకునే పెట్స్ ఉంటాయి కదా, వాటినంట మనం ఎలా అయితే మనకి ఫుడ్ ఇలా కావాలి, ఆయిల్ తక్కువ కావాలి, షుగర్ ఎక్కువ కావాలి, మీరు మిల్క్ తక్కువ వేయండి, ఫ్రాతీగా ఉండాలని చెప్పి మన కాఫీని, మన టీని ఎలా అయితే మనం చెప్తామో, అలాగే మనకు ఒక పెట్ కావాలనుకోండి, మన ఇంట్లో మనకి ఫ్రెండ్లీగా ఉండే ఒక యానిమల్. ఇవాళ మనకి డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, కానీ రేపు పొద్దున నాకు పీకాక్ ఫేస్ ఇష్టం, నాకు పీకాక్ లా ఉండాలి, బాడీ ఒక టైగర్ లో ఉండాలి, కలర్ ఇలా కావాలి, నాకు డాగ్ హ్యాబిట్స్ ఉండాలి, అంటే ఒక పప్పీ ప్రేమించినట్టు మనల్ని ప్రేమించాలి, నాకు ఇలాంటి యానిమల్ కావాలి అని మనం డిజైన్ చేస్తే వాళ్ళు దాన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా సెట్ చేసేసి మనకి చిన్న బేబీ యానిమల్ వాళ్ళు ఇస్తారంట మన దగ్గర, మన ఇంట్లో పెరగడానికి. ఇది కూడా ఈ సింప్సన్స్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ లో ఉంది. ఇది నాకు చాలా వైల్డ్ గా అనిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? తర్వాత ఇదే షోలో వెదర్ కంట్రోల్ మెకానిజమ్స్ మనకు వచ్చేస్తే ఆ టెక్నాలజీ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూమ్ లో కూర్చున్నా, నేను లైట్ కంట్రోల్ చేస్తున్నా, టెంపరేచర్ కంట్రోల్ చేస్తున్నా, ఏసీ ఒకటి ఉంది, ఒక బటన్ తీసుకొని దాని టెంపరేచర్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. అలాగే ఈ రూమ్ లో నేను ఎలా అయితే ఉన్నానో మన ఉండే ఊర్లను కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇంత క్లైమేట్ ఉండాలి, ఈ టైంలో పలానా టైంలో వర్షం పడుతుంది, వేరే టైంలో పడితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పలానా టైంలో వర్షం పడుతుంది, పలానా టైంలో ఎండ్ ఉంటుంది, పలానా టైంలో చల్లగా ఉంటుంది, పలానా టైంలో స్నో పడుతుంది అని చెప్పి వెదర్ సర్వేలెన్స్ సిస్టమ్స్ వచ్చేస్తాయి. వెదర్ ఆ మెషినరీ వచ్చేస్తుంది. ఈ స్ప్రింగ్ ఫీల్డ్ లో అదే మెషినరీ ఉన్నట్టు, ఆ టెక్నాలజీ ఉన్నట్టు మనకి ఎప్పుడో చూపించారు. కానీ ఇవాళ మనం చైనాలో వెదర్ మోడిఫికేషన్ మనం చూస్తున్నాం. 5.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ బయటకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆ టెక్నాలజీ అంటే మనకి చెప్పరు. కానీ దుబాయ్ లాంటి ప్లేస్ లో, యూఏఈ లాంటి దేశంలో క్లౌడ్ కంట్రోల్ చేయడం కూడా మనం వింటున్నాం. మనం క్లౌడ్
క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆర్టిఫిషియల్ గా పడుతున్నాయి వర్షాలు అని చెప్పి. దాని అర్థం ఏంటి? సో ఎక్కడో వాళ్ళు అనుకున్నది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చూపించింది ఎక్కడో నిజం అయింది, కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇది VR స్కూల్స్. మీలో పిల్లలు ఎవరైనా వీడియోలు చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ తో పాటు మీ జనరేషన్ లో మీరు ఎలా అయితే స్కూల్స్కి వెళ్ళారో అదే ఇప్పుడు స్కూల్స్ లో మీరు ఫాలో అవడం మీరు గమనిస్తున్నారా? చాలా వరకు ర్యాపిడ్ చేంజ్ ఉంది కదా. వీఆర్ టేకింగ్ కంప్యూటింగ్ డివైజెస్ కానీ మన స్క్రీన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో అలవెన్స్ ఉంది. వాళ్ళ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎలా వెళ్తే తెలుసా? మనకి మొన్న పాండమిక్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు పిల్లలు ఇంట్లోనే ఉండి, క్లాస్ టీచర్ ఒక బాక్స్ లో ఉండి, మిగతా స్టూడెంట్స్ అందరూ బాక్సెస్ లో ఉండి, వాళ్ళు కెమెరా ఆన్ చేసుకుని టీచర్ తో ఇంటరాక్ట్ అవుతూ క్లాసులు నడిచే. ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్ మాత్రమే. బట్ ఈ కార్టూన్ ఏం చెప్తున్నారంటే కంప్లీట్ గా VR స్కూల్స్ వచ్చేస్తాయి. ఈ VR హెడ్సెట్ లాంటిది ఒకటి మనం వేసుకుంటే, రీసెంట్ గా యాపిల్ ఒకటి లాంచ్ అయింది, చాలా పెద్దగా ఉంది అది. బట్ మన అందరికీ తెలిసిన విషయం, అది కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అది స్పెట్స్ లా వచ్చేస్తుంది. స్పెట్స్ వేసుకుంటే మనకు మొత్తం VR కనబడుతుంటది. అలాగే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఆల్టర్ చేసేసి ఆ కలజోడు వేసుకోగానే సడన్ గా స్కూల్ గేట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు, క్లాసుల్లోకి వెళ్తున్నట్టు, గేమ్స్ ఆడుకుంటున్నట్టు, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతున్నట్టు, ఒక పెద్ద ఏరియాలో స్టూడెంట్ వదిలేస్తే VR స్కూల్లోకి ఎంటర్ అవుతున్నట్టు, రోజు ఇంటి బయటికి స్టెప్ వేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఈ షో ప్రెడిక్ట్ చేసింది. అది మరీ కొంచెం ఫార్ ఫెస్ట్ గా నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇవాళ రోజున మనం చూస్తుంటే. బట్ ఇది జరగొచ్చని మీరు ఎంతవరకు అనుకుంటున్నారో నాకు కింద రాయండి ఖచ్చితంగా. బికాస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది వింటుంటేనే. అట్ ద సేమ్ టైం చాలా భయంగా కూడా ఉంది. స్కూల్స్ కి మనం ఎలా వెళ్ళాం, ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎలా అయితే తీసుకున్నాం, ఈ జనరేషన్ కి అది వస్తుందా ఈ చిన్న పిల్లలకి అంటే? వీళ్ళందరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఇంకా జస్ట్ ఇమాజిన్ 2040లో పుట్టిన వాళ్ళు, 2050లో పుట్టిన వాళ్ళు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని చెప్పి ఈ షోలో వాళ్ళు చూపించిన ఎగ్జాంపుల్ కుడ్ బి 10% రియాలిటీ ఆర్ 20% రియాలిటీ. ఇదే కాదు, ఇన్ఫాక్ట్ నెక్స్ట్ పాయింట్ లో పెళ్లిళ్ళు, డేటింగ్లు కూడా మనకి VR లోనే జరుగుతుంది. VR లో చూసి నచ్చి ఒడ్డు పొడుగు ఇదంతా చూసి అంతా కంపాటబిలిటీ కరెక్ట్ గా ఉందా చూసుకొని అలా పెళ్లి అవుతున్నట్టు అక్కడ చూపించారు. కానీ కట్ టు 2025 ఎంతమంది పెళ్లిలో రిలేషన్షిప్స్ మనకి సెల్ ఫోన్ నుంచి అవ్వట్లేదు, ఎన్ని డేటింగ్ యాప్స్ మనకి లేవు. ఇవాళ చూస్తాం, మన స్టేటస్ ఇది, మన స్థాయి ఇది అని మనం పెడతాం, రైట్ స్వైప్ చేస్తాం, లెఫ్ట్ స్వైప్ చేస్తాం, అమ్మాయిని కలుస్తాం, నచ్చితే రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్తాం అండ్ వి ఎండ్ అప్ గెటింగ్ మ్యారీడ్. ఇది కూడా వెన్ సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అ థింగ్, అలాంటి టైంలో రాసిన స్క్రిప్ట్లు ఇవి. ద ప్రెడిక్షన్ దట్ దే వర్ టెలింగ్. అంటే ఇంకా VR లో చూసి పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి చేసుకునే రోజు మనకి రాలేదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనకి సెల్ ఫోన్ లో యాప్స్ అయితే వచ్చినాయి కదా. వీఆర్ మిడ్ వే అక్కడ దాకా వెళ్లే ముందు. తర్వాత సెన్సర్షిప్ అండ్ కల్చరల్ షిఫ్ట్స్ ఒకటి రాబోతుంది మన ప్రపంచం మొత్తంలో. ఇప్పుడంటే మనం ఏది పడితే అది మాడగలుగుతున్నాం, కానీ రేపొద్దున ఇలాంటి షో కూడా రాదేమో, అంత సెన్సర్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ మనం చూస్తే కొన్ని అథారిటేరియన్ రెజిమ్స్ ఉన్నాయి. నార్త్ కొరియాలో ఇవాళ లోపల ఎగ్జాక్ట్ గా మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం బయట చూస్తున్న డాక్యుమెంటరీస్ కూడా మాక్సిమం వాళ్ళు ఎంత వీలైతే అంత ట్రై చేసి తెచ్చినవే, కానీ అక్కడ లోపల ఏం జరుగుతుంది, మన టూరిస్టులు వెళ్ళలేని ప్లేసెస్ లో హౌ ఇస్ నార్త్ కొరియా అంటే మనకు తెలియదు. ఎందుకు? సెన్సర్షిప్. దీన్ని వాళ్ళు అప్పుడే ప్రెడిక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ నార్త్ కొరియానే కాదు, ప్రపంచం మొత్తం ఇలా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఒక సెన్సర్షిప్ రెజిమ్ కైండ్ ఆఫ్ విషయం వచ్చేస్తుంది మనకి. దీని మీద మీరు ఏమంటారని చెప్పి అడుగుతున్నారు. తర్వాత స్పోర్ట్స్ కూడా మనకి ఇప్పటిదాకా ఉన్నట్టు ఫ్యూచర్ లో ఉండవు. మనకి కొత్త రకం స్పోర్ట్స్ వస్తాయి, రకరకాల స్పోర్ట్స్ అవి చూస్తేనే మనకి వింతగా అనిపిస్తుంటాయి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. కానీ ఇవాళ మన ఒలింపిక్స్ లో చూస్తే కూడా బ్రేక్ డాన్సింగ్ ఇస్ ఎ స్పోర్ట్, స్కేట్ బోర్డింగ్ ఇస్ ఎ స్పోర్ట్. ఇలాంటి స్పోర్ట్స్ ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళు అప్పుడు చెప్పింది నిజమేనేమో, ఆ లెవెల్ దాకా మనం వెళ్తామేమో అనిపించేలా వాళ్ళు ఆ రోజు వాళ్ళ రైటింగ్ ఉంది. దీనికన్నా పెద్ద ప్రెడిక్షన్ ఏంటో తెలుసా? అసలు US గవర్నమెంట్ కి ఏలియన్స్ ఉన్నాయనే విషయం ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు కావాలనే జనాలతో చెప్పట్లేదు. ఎక్కడ ప్రపంచానికి తెలిస్తే మనకు ఒక లెవరేజ్ ఏదైతే ఉందో రేపు అది వేరే వాళ్ళు కూడా వచ్చేస్తే, రష్యాకి తెలిసింది అనుకోండి, అమెరికాకి తెలిస్తే రష్యాకి తెలిసిందే, లేదా చైనాకి తెలిసిందే ఏలియన్స్ ఉన్నారు అని చెప్పి. సో కావాలనే అందుకే అమెరికా సీక్రెటివ్ గా దాచుకొని పెట్టుకుంటుంది అని ఆ షో ఒక వైల్డ్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసింది. అగైన్ ఫ్యూచర్ ప్రెడిక్షన్ కదా, అమెరికా ఇలా ఉంది అని. అండ్ ఏరియా 51 57 ఎగ్జాక్ట్ ఏరియా 51 థియరీస్ గురించి మనం చాలా విన్నాం మనం. ఇన్ఫాక్ట్ ఆ థియరీస్ అంత పెద్దగా అంత వైల్డ్ గా వెళ్ళక ముందే ఈ షో వాళ్ళు రాశారని చెప్పి ఒక పుకారు ఉంది. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. బట్ వాళ్ళు ఈ మీడియా ఎగ్జాజరేషన్స్ మీద, అడ్వర్టైజ్మెంట్స్ మీద, ప్రజల మనసుల్లోకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చరుచుకొని వెళ్ళిపోతాయని చెప్పి ఇవాళ మనం న్యూయార్క్ లో ఫేమస్ ప్లేస్ ఉంటుంది కదా ఇట్లా బిల్ బోర్డ్స్ అన్నిటితో, ఎగ్జాక్ట్ గా పేరు టక్ అన్న నోటికి రావట్లేదు. బట్ అడ్వర్టైజింగ్ అది బిగినింగ్ లో ఉండే స్టేజ్ లోనే ఇలాంటి యాడ్స్ వస్తాయి, జనాల మైండ్స్ ని అవి ఎఫెక్ట్ చేస్తాయి. వేర్ ఇన్ఫాక్ట్ న్యూస్ కూడా ప్రపంచంలో ఎక్కడో ఏదో జరుగుతుంటే అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఇండియా ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒక ఎపిసోడ్ లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో న్యూక్లియర్ యుద్ధం అవుతుందని, తద్వారా ఈ స్ప్రింగ్ ఫీల్డ్ ప్రజలందరూ భయపడుతున్నట్టు కూడా ఒక సీన్ క్రియేట్ చేశారు. జస్ట్ ఇమాజిన్, భారతదేశానికి పాకిస్తాన్కి న్యూక్లియర్ యుద్ధం అవుతుంది. అండ్ ఆ టైంలో మనకి పెహల్గాం దాడి జరిగి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో కూడా ఈ టిక్ టాక్ తెగ వైరల్ వెళ్ళినాయి US లో. మేము చెప్పామా లేదా అని. ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు న్యూక్లియర్ యుద్ధం జరగలేదు. కిరాణా హిల్స్ ఇస్ అ థింగ్. వాళ్ళ న్యూక్లియర్ బేస్ల పక్కన మనం వాళ్ళ బేస్ని మనకు వచ్చే ధ్వంసం చేసాం మనం, అంతేగాని న్యూక్లియర్ యుద్ధం దాకా వాళ్ళు మనం లాగలేదు. బట్ పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు మనల్ని, దానికి మనం రిట్రాక్ట్ కూడా అవుతుంటాం. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ మేము సహించామని చెప్పి. न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब
ब्लैकमेल नहीं सहा जाएगा. అన్నట్టు భారతదేశం అంటే ఇక్కడ గుర్తొచ్చింది, భారతదేశంలో కాల్ సెంటర్ భూమి ఎలా ఉంటుంది, అక్కడ ఈ షోలో కూడా ఒక న్యూక్లియర్ ప్లాంట్ లాంటిది, భారతీయుల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, అవుట్ సోర్స్ చేసుకుంటారు భారతదేశాన్ని, కాల్ సెంటర్స్ కావాలని చెప్పి. ఇది ఈ టైంకి ఈ షో ఈ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చిన టైంకి అది జరగలేదు, షోలో వచ్చిన తర్వాత జరిగింది. అది తర్వాత భారతదేశం ఒక గ్లోబల్ టెక్ పవర్ అవుతుందని చెప్పి ఆ టైంలోనే వాళ్ళు చెప్పారు. ఇది 89లో స్టార్ట్ అయిన టీవీ షో. ఇది ఇవాళకి రన్ అవుతుంది, 700 ఎపిసోడ్స్ అయినాయి, కొన్ని పదుల సంఖ్యలో. ఐ థింక్ ఒక 17 సీజన్స్ ఎన్నో సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఆ షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నాకు రాయండి కామెంట్స్ లో. బట్ ఇవాళ మనం చూసుకుంటే వాళ్ళు ఏదైతే గ్లోబల్ సూపర్ పవర్ ఆఫ్ టెక్ అన్నారు, అఫ్ కోర్స్ మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రీసెంట్ గా విక్రమ్ 32 అని ఒకటి వీఆర్ టాకింగ్, మనం గ్లోబల్ హబ్ అవ్వాలి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, మైక్రో చిప్స్ అని, సెమీ కండక్టర్ చిప్స్. బట్ ఐటీ సర్వీస్ అవుట్ సోర్సింగ్ లో ఇవాళ మనం ఏ పొజిషన్ లో ఉన్నాం అందరికీ తెలుసు. చైనా దాటేసాం మన పాపులేషన్ లో. అది బ్రాక్ చేసుకునే థింగ్ కాదు, కానీ చైనాతో కంపేర్ చేస్తే మనం వీఆర్ అ మచ్ యంగర్ పాపులేషన్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, చైనీస్ యావరేజ్ వయసు ఎంత, భారతదేశం యావరేజ్ వయసు ఎంత, మీరు రాయండి కింద, సర్చ్ అండ్ రైట్. ఆ డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది. చైనా వన్ చైల్డ్ పాలసీ మొత్తాన్ని కంప్లీట్ గా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి ఆ దేశం అక్కడ కొంచెం లాగ్ అవుతుంది ఇప్పుడు. అఫ్ కోర్స్ దాని రిటాలియేటరీ మెజర్స్ లో వాళ్ళు పడిపోయారు, బట్ స్టిల్ చాలా టైం పడుతుంది వాళ్ళు పట్టుకోవడానికి, మళ్ళీ ఆ యంగ్ పాపులేషన్ సైకిల్లో పడడానికి. ఇప్పుడు ఇన్ని ప్రెడిక్ట్ చేశారు కదా, చాలా మంది వాళ్ళకి జోష్యం తెలుసు, వాళ్ళు ముందే చూశారు కాబట్టి వాళ్ళు ఇలాంటి లైన్స్ ఇలాంటి స్క్రిప్ట్ వాళ్ళు రాశారని చెప్పి అంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, సోషల్ సెటైర్ ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో జరిగే ట్రెండ్స్ మొత్తాన్ని ఈ క్రియేటర్స్, ఈ మేకర్స్ ఎవరైతే ఈ సిరీస్ ఉంటారో, ఈ కార్టూన్ కి, వాళ్ళు స్టడీ చేస్తారు, వాళ్ళు చూస్తారు ఏం నడుస్తుంది, ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ ఎలా రైజ్ అవుతున్నాయి, ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ ఏం నడుస్తుంది, అమెరికాకి యుఎస్ఎస్ఆర్ కి మధ్యలో జరుగుతున్న కోల్డ్ వార్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి దెన్ దే గెట్ ఎన్ ఐడియా ఇలా జరగొచ్చేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇవాళ మనం VR హెడ్సెట్ ఒకటి చూస్తాం, మనందరిని అడిగి ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఆ హెడ్సెట్ ఎలా ఉంటుందంటే మనందరం చెప్పగలుగుతాంగా, ఒక గుడ్ లుకింగ్ సన్ గ్లాసెస్ లో ఉంటుందని. లేదా 2G 3G 4G 5G తర్వాత ఏ G వస్తుందంటే 6G అంటాం. లేదా iPhone 17 18 19 20 తర్వాత ఏ ఫోన్ వస్తుందంటే iPhone 21 అంటాం మనం. ఆ 21 ఫోన్ ఎలా ఉండబోతుందంటే చాలా వరకు సినిమాలు చూపిస్తుంటారు, గ్లాస్ లో ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, సెల్ ఫోన్ ఇలా పెడితే ఒక బీమ్ ఇలా వస్తుంది. ఇవన్నీ మనం చెప్పగలుగుతాం, కాకపోతే మనం జోష్యం చెప్తున్నట్టు కాదు, ట్రెండ్స్ ని అనలైజ్ చేసి మనకు ఒక ఐడియా ముందు వస్తున్నట్టు మనం చెప్తున్నట్టు అంతే. ఈ షోలో ఈ మేకర్స్ చేసింది కూడా అదే. ప్లస్ 700 ఎపిసోడ్స్ అండి, అన్ని ఎపిసోడ్స్ చేసి అన్ని విషయాలతో అన్ని థింగ్స్ వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఒకటో రెండో నిజం అవ్వని ఏముంది అందులో. కొన్ని కమలా హ్యారిస్ లాంటి ఇన్సిడెంట్స్ అయితే నాకు ఈజీగా అనిపిస్తుంటది. ఆవిడ కావాలని, బికాస్ షీఈస్ ద ప్రెసిడెంట్, ఆ లీజా అనే అమ్మాయి ఆ ఫ్యూచర్ లో ప్రెసిడెంట్, ఆ చిన్న పాప ఎవరైతే ఉందో, సో అలాంటి డ్రెస్ నేను వేసుకెళ్దాం అనుకుంటే నేను ప్రెసిడెంట్ అవుతాను అనుకున్నారేమో ఆవిడ. సో అలాంటివి కూడా ఉంటాయి ఇందులో చాలా వరకు, ఎందుకంటే ఇంత పాపులర్ ప్రోగ్రామ్, ఇంత వైరల్ వెళ్తుంది, ఇందులో చెప్పినవన్నీ జరుగుతాయని చెప్పి. సో ఇవాళ ఆవిడ మీద ఒక ఉంది కదా, అందరు చూస్తుంటారు కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతారా నెక్స్ట్ టర్మ్ లో, ఈ టర్మ్ లో అవ్వలేదు నెక్స్ట్ టర్మ్ లో అవుతారా అని. ఈ టర్మ్ లో అయిపోయి ఉంటే ఖచ్చితంగా ఆవిడని సింప్సన్స్ ప్రెడిక్షన్స్ కేమ్ టు అని చెప్పి రీల్స్ అయ్యి వైరల్ వెళ్ళేవి, ఎందుకంటే అదే బట్టలు వేసుకున్నారు కదా ఆవిడ. అలాగా. సో దట్ ఈస్ ద టెక్నిక్. ఇక్కడ టెక్నిక్ ఇస్ వెరీ సింపుల్. ట్రెండ్స్ ని స్టడీ చేయడం, దాన్ని సెటైర్ లోకి అప్లై చేయడం, దాన్ని నీట్ కామిక్ రైటింగ్ లో, వ్యంగ్యమైన రైటింగ్ లో రాయడం, మంచి కార్టూన్ చేయడం, అంతే. అంతేకాని ఇది ప్రెడిక్షన్ ఏదో కాదు. ఇది కొన్ని కోఇన్సిడెన్స్లు ఉంటాయి, ప్రెసిడెంట్ ట్రంప్ గానీ, దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ ఆస్ట్రానమర్ CEO ఇవన్నీ చాలా ఫార్ ఫెచ్డ్, ఇలాంటివన్నీ లేవు. మీరు ఏదైనా ఒక షార్ట్ లో రీల్ లో చూసినా కూడా అది కొంచెం వ్యూస్ కోసం చేస్తున్నదే అది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ షార్ట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. నా వరకు నేను ఏమనుకున్నా చెప్పాను నేను. ఇవాళ క్వశ్చన్ మీ అందరికీ, దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉండవు, ఒకటే ఆన్సర్ ఉంటుంది, దాన్ని రాయండి. ట్రంప్ గారిని 2000 లో వాళ్ళు చెప్పారు ప్రెసిడెంట్ అవబోతున్నారన్న ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన ఒక చాలా బడ్జెట్ క్రైసిస్ తెచ్చేశారు మన దేశానికి. తర్వాత మన ప్రెసిడెంట్ లీజా వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేయాలి అని చెప్పి, ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు రియల్ ఎస్టేట్ చేసుకునేవాళ్ళు. ప్లస్ కొంచెం పొలిటికల్ స్టెంట్ లైట్ గా చేశారు. రిపబ్లికన్ పార్టీ కాదు, అది ఏ పార్టీ, అది ఆ పార్టీ పేరెంట్ అని అడుగుతా, మీరు జాగ్రత్తగా వినండి. చిన్న వెరీ స్మాల్ స్టెంట్, తర్వాత వెనక్కి వచ్చేసారు, తర్వాత డెమోక్రాట్ సైడ్ ఉన్నారు కొంచెం, దాని తర్వాత రిపబ్లికన్ సైడ్ వెళ్ళి ఇదంతా జరిగింది. బట్ ఆ టైంలో 2000 ఆయన ఏ పార్టీకి ఉన్నారో మీరు కింద కామెంట్స్ లో రాయండి. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. మీరు సర్చ్ చేసి రాసినా కూడా తెలుసుకుందాం అనుకుంటే ఆన్సర్ నేను రేపు ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాయండి, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే టక్ అని పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు వచ్చేయచ్చు అక్కడ, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇక్కడ కానీ మనకి ఏజూడ్ రీల్స్ లో కానీ ఉంటుంది. అక్కడ మన టీం పెట్టేయమంటాను నేను. అండ్ మోర్ ఓవర్ మన లైఫ్ స్టైల్ కాంటెంట్ కోసం, మన ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ కోసం కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజూడ్ గ్లోబల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మన వీడియోస్ అలాంటివి ఏమైనా షేర్ చేద్దాం అనుకున్నా, నా కైండ్ ఆఫ్ వీడియోస్, లేదా మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, దట్స్ అ ఛానల్. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అండ్ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద లైఫ్ స్టైల్ ఛానల్, లైఫ్ స్టైల్ కాంటెంట్, స్కిన్ కేర్, గ్రూమింగ్, ఫ్యాషన్, ఆల్ దీస్ థింగ్స్. దాన్ని కూడా మీరు చూడండి, టక్కన మన 100K కొట్టేసేలా ఉన్నాం మనం. అప్పుడే 4-5 వీడియోలు చేశాను నేను. డెఫినెట్లీ చెక్ దట్ అవుట్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా, జియో పాలిటిక్స్ సంబంధించి కొంచెం సీరియస్ విషయాలు చూడండి ఇక్కడ నుంచి. రీసెంట్ గా ఒక వ్యక్తి భారతదేశం గురించి, మోదీ గారి గురించి కొంచెం నోరు జారి మాట్లాడు, కామర్స్ సెక్రటరీ అయిన హోవర్డ్ లుట్నిక్.
దానికి సంబంధించి ఒక వీడియో ఉంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా వాట్ ఈస్ ద అమెరికన్ సైకాలజీ అని. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నాకు ఇలాంటి మిస్టరీ వీడియోనే కావాలి అనుకుంటే ప్రపంచంలోనే ఒక 6-7 డోర్స్ ఉన్నాయి విచ్ వర్ నెవర్ ఓపెన్, మనం ఓపెన్ చేయకూడని డోర్స్ అవి. దాని మీద ఒక వీడియో చేసా, ఎందుకు దాని వెనక ఉండే మిస్టరీ ఏంటి అని. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.